హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లోని డిస్ప్లే ఏ స్ట్రింగ్ యూజింగ్ printf స్టేట్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాము. ఈ ప్రోగ్రామ్ లో మనం printf స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఒక స్ట్రింగ్ ని డిస్ప్లే చేద్దాం. అది ఏ విధంగా సులభంగా సి లాంగ్వేజ్ లో చేస్తాము అనేది ఈ వీడియో ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళినట్టయితే ముందుగా నేను డిస్ప్లే ఏ స్ట్రింగ్ యూజింగ్ printf స్టేట్మెంట్ అనేటటువంటి ప్రోగ్రామ్ యొక్క హెడ్డింగ్ ని ఇచ్చేసాను, అంటే కామెంట్ లైన్ ఇచ్చేసాను. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాను. సో మెయిన్ ప్రోగ్రామ్ లో ముందుగా నేను లైబ్రరీ ఫంక్షన్స్ ని డిక్లేర్ చేస్తున్నాను. #include stdio.h అనేటటువంటి హెడర్ ఫైల్ ని నేను రాశాను. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాను. సో int main సో మెయిన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాను. దీంట్లో అవుట్పుట్ స్క్రీన్ మీద నేను ఏమేమి ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో printf స్టేట్మెంట్ ని యూజ్ చేసి దీని ద్వారా నేను అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అయ్యేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ని రాయబోతున్నాను. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే డబుల్ కొటేషన్స్ లో 2 tab స్పేస్ ని తీసుకుంటున్నాను. దీనికోసం /t నెక్స్ట్ /t అని 2 tab స్పేసెస్ ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో నేనేం డిస్ప్లే చేస్తున్నాను అంటే ఒక స్ట్రింగ్ ని డిస్ప్లే చేస్తున్నాను. అదేంటి అంటే మన ఛానల్ నేమ్ అయినటువంటి లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ అనేటటువంటి స్ట్రింగ్ ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. లెక్చర్స్ బై రావుల గోవర్ధన్, లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ అనేటటువంటి లైన్ ఆఫ్ స్ట్రింగ్ ని నేను ఈ printf స్టేట్మెంట్ లో రాశాను. నెక్స్ట్ నేను ఇప్పుడు మరొక printf స్టేట్మెంట్ ని తీసుకుంటున్నాను. సో ఈ printf స్టేట్మెంట్ లో అగైన్ నేను ఎనదర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం లైన్ బై లైన్ ప్రింట్ అవడం కోసం ఎస్కేప్ సీక్వెన్స్ అయిన /n అనేటటువంటి ఎస్కేప్ సీక్వెన్స్ ని ఇచ్చాను లైన్ బై లైన్ ప్రింట్ అవడానికి. నెక్స్ట్ ఇప్పుడు నేను 3 tab స్పేసెస్ ని తీసుకుంటున్నాను. 3 tab స్పేసెస్ ని తీసుకొని నెక్స్ట్ నేనేం రాస్తున్నాను అంటే డిపార్ట్మెంట్ రాస్తున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ మన డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటటువంటి అనదర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని printf స్టేట్మెంట్ ద్వారా ప్రింట్ చేయడం కోసం నేను ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని printf స్టేట్మెంట్ లో రాశాను. ఇప్పుడు నేను అనదర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ప్రింట్ చేయడం కోసం printf అనేటటువంటి స్టేట్మెంట్ ని మళ్ళీ తీసుకున్నాను. అగైన్ నేనేం చేస్తున్నాను అంటే లైన్ బై లైన్ ప్రింట్ అవడం కోసం /n అనేటటువంటి ఎస్కేప్ సీక్వెన్స్ ని రాశాను. తర్వాత మళ్ళీ నేను 3 tab స్పేసెస్ ని రాస్తున్నాను. సో ఇక్కడ నేనేం రాస్తున్నాను అంటే నా ఏరియా యొక్క లేదంటే నా టౌన్ యొక్క నేమ్ ని రాస్తున్నాను. చీరాల అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ టౌన్ నేమ్ ని తీసుకున్నాను. సో సెమీకోలన్ తోటి ఈ స్టేట్మెంట్ ని ఇక్కడ ఎండ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ వాల్యూ రిటర్న్ అవ్వాలి కాబట్టి రిటర్న్ 0 అనేటటువంటి స్టేట్మెంట్ ని రాశాను. ఇప్పుడు కనుక నేను ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే నాకేమని ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ 6th లైన్ లో ఉన్నటువంటి లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 7th లైన్ లో మళ్ళీ 3 tab స్పేసెస్ ని తీసుకొని నెక్స్ట్ లైన్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటటువంటి స్ట్రింగ్ లైన్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 8th లైన్ లో 3 tab స్పేస్ తీసుకొని చీరాల అనేటటువంటి టౌన్ నేమ్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ అండ్ ఆఫ్టర్ ద రన్ అనేది చేద్దాం. సో ప్రోగ్రామ్ కంపైల్ అయ్యి రన్ అయిందండి. ఇక్కడ చూడండి. సో ప్రోగ్రామ్ అవుట్పుట్ లో ఏమని వచ్చింది, లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ అని ఫస్ట్ లైన్ ప్రింట్ అయింది. ఎన్ని tab స్పేసెస్ తో? 3 tab స్పేసెస్ తో. ఇక్కడ చూడండి ఒకసారి. సో 6th లైన్ లో ఏం రాసాం, సో 2 tab స్పేసెస్ తోటి లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ అని రాసాం. సో ఇక్కడ కూడా చూడండి 2 tab స్పేసెస్ తో లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ 7th లైన్ లో /n అని నెక్స్ట్ లైన్ లో ఫ్రెష్ గా ప్రింట్ అవడం కోసం ఎస్కేప్ సీక్వెన్స్ అయిన /n ని రాసాం. ఇప్పుడు 3 tab స్పేసెస్ తోటి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని డిపార్ట్మెంట్ నేమ్ ని ప్రింట్ చేసాం. సో నెక్స్ట్ లైన్ 8th లైన్ లో చూడండి /n అని మళ్ళీ ఎస్కేప్ సీక్వెన్స్ రాసి మళ్ళీ 3 tab స్పేసెస్ తో టౌన్ నేమ్ ని ప్రింట్ చేసాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, సులభంగా ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని లేదంటే ఒక స్ట్రింగ్ ని డిస్ప్లే చేయడం కోసం సి లాంగ్వేజ్ లో printf స్టేట్మెంట్ ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.